ఈస్టర్ ఐలాండ్. సో దీని గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి. సో ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ ఆ వీడియోకి సంబంధించే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ కంప్లీట్గా చూడండి. ఈరోజు ఈ వీడియోలో మోవోయ్ శిలల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. ఈస్టర్ ద్వీపంలో అనేక సముద్ర పక్షుల సమూహాలు ఉండేవి. ఇక్కడ బహుశా 30 నివాస జాతులు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ఈస్టర్ ద్వీపాన్ని ప్రపంచంలోనే అత్యంత సమృద్ధి ప్రాంతంగా గుర్తించారు. శరీరం యొక్క సాధారణ రోగ నిరోధక శక్తిని తగ్గించే మందు సిరోనిమస్. ఈస్టర్ ద్వీపంలో సేకరించిన ఒక మట్టి నమూనాలో స్ట్రెప్టోమైసిస్ హైడ్రోస్కోపిక్ అనే బ్యాక్టీరియాను మొట్టమొదటిగా గుర్తించారు. ఈ మందును రాపామైసిన్ అని కూడా పిలుస్తారు. రాపానుయ్ పేరు మీదుగా దీనికి ఆ పేరు రావడం జరిగింది. ఆధునిక ఈస్టర్ ద్వీపంలో చెట్లు అక్కడక్కడ కనిపిస్తాయి అండ్ అలాగే ప్రకృతి సిద్ధమైన పొదలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈస్టర్ ద్వీపం ఇటీవల సంవత్సరాల్లో భారీ స్థాయి భూమి కోతను ఎదుర్కొంది. దీనికి కారణం వ్యవసాయం, తీవ్రమైన అటవీ నిర్మూలన అని చెప్పుకోవచ్చు. జాకబ్ రోగెవీన్ ఈస్టర్ ద్వీపాన్ని ఒక సారవంతమైన ప్రదేశంగా పేర్కొన్నారు. సో జాకబ్ రోగెవీన్ గుర్తున్నారు కదా, మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ అలాగే ఇక్కడి వాసులకు కోళ్ళు మాత్రమే పెంపుడు జంతువులుగా ఉన్నాయని ఈయన పేర్కొన్నాడు. వీరు అరటి, చక్కెర, తీయటి బంగాళదుంపను పండించేవారు. రాపానుయ్ పౌరులకు రాతియుగపు నాగరికత ఉంది. వీరు స్థానిక రాళ్లను వివిధ రకాలుగా ఉపయోగించేవారు. మోవోయ్ స్టాచ్యూస్ కారణంగా ఈ ద్వీపం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. వీటిని దాదాపు 1100 CE నుంచి 1600 CE ఈ మధ్యకాలంలో చెక్కారు. ఇది రేడియో కార్బన్ విశ్లేషణ ద్వారా నిర్ధారించబడింది. బసాల్ట్ ఇది ఒక దృఢమైన దట్టమైన రాయి. దీనిని కనీసం ఒక మోవోయ్ కోసం ఉపయోగించేవారు. అబ్సిడియాన్ పదునైన అంచులతో ఉండే అగ్నిపర్వతపు లావాతో ఏర్పడిన ఒక గాజు పెంకు. దీనిని వివిధ రకాల సాధనాల తయారీ కోసం ఉపయోగించేవారు. అండ్ అలాగే దీనిని మోవోయ్ కళ్ళలో కంటిపాప చుట్టూ ఉండే నల్లటి పొర కోసం కూడా ఉపయోగించేవారు. రానో రారాకు వద్ద దొరికే టుఫ్ అనే రాయి ఈ బసాల్ట్ రాయి ఏదైతే ఉందో దానికంటే సులువుగా పనిచేయగల రాయి. చాలా మోవోయిల్లో అనేక వాటికి ఈ రాయినే ఉపయోగించారు. ఇప్పటి వరకు ద్వీపంపై మ్యూజియం సేకరించిన 887 ఏకశిల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు వాస్తవానికి పూర్తిగా తల, మొండెం మాత్రమే ఉన్న శిల్పాలు. కాళ్ళపై కూర్చున్నట్లు ఉండే ఈ విగ్రహాల చేతులు ఉపరితల భాగంపై ఉంటాయి. కొన్ని నిలబడి ఉండే మోవోయిలు అస్థిరమైన భూముల చేత మెడల వరకు కూరుకుపోయాయి. దాదాపు అన్ని అంటే 95% మోవోయిలు ప్రత్యేకంగా సంక్షిప్తంగా ఘనీభవించిన అగ్నిపర్వతం యొక్క బూడిద మరియు సులభమైన పనితనంతో సృష్టించబడ్డాయి. చల్లారిన అగ్నిపర్వతం రానో రారాకు లోపల ఈ ఒకే ప్రదేశం నుంచి ఈ విగ్రహాలన్నింటినీ సేకరించడం జరిగింది. స్థానిక ద్వీపవాసులు ఈ విగ్రహాలను రాతి పనిముట్లతో చెక్కారు. ముఖ్యంగా బసాల్ట్ టోకీలతో చెక్కారు. ఈ పనిముట్లు ఇప్పటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. మోవోయ్గా మలిచే అగ్నిపర్వతపు రాయిని సేకరించే ముందు దానిని మెత్తపరుస్తారు. చెక్కడం ప్రారంభమైన తర్వాత కూడా మెత్తపరిచేందుకు తడుపుతూనే ఉంటారు. ఒక మోవోయ్ని చెక్కేందుకు 5 లేదా 6 సభ్యుల బృందం అవసరం అవుతుంది. వీరు ఏడాది పాటు శ్రమించి ఒక మోవోయ్ విగ్రహాన్ని రూపొందిస్తారు. ఈ విగ్రహం వంశంలో మరణించిన వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ద్వీపంపై సృష్టించబడిన అతిపెద్ద మోవోయ్ పారో. ఇది దాదాపు 82 టన్నుల వెయిట్ అండ్ అలాగే 9.8 మీటర్స్ అంటే దాదాపు 32.15 ఫీట్స్ పొడవు ఉంటుంది. అయితే ఈ విగ్రహాలను వారు అనుకున్న గమ్యస్థానాలకు ఏ విధంగా తీసుకెళ్లేవారో ఇప్పటికీ తెలియరాలేదు. అయితే కొందరు ఈ విగ్రహాలపై హావు చెట్ల నుంచి సేకరించిన బెరడు ఏదైతే ఉందో సో ఆ బెరడు నుంచి సేకరించిన తాడుని వీటికి కట్టి లాగుతూ తీసుకెళ్లేవారని సూచిస్తున్నారు. సో ఇది కొంచెం నమ్మవచ్చండి, ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్లో ఉంది. ఈ విగ్రహాన్ని లాగేందుకు సుమారు 180 నుంచి 250 మంది వరకు పురుషులు అవసరం అవుతారు. ఈ విగ్రహం యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మంది పురుషులు అవసరం అవుతారు. అహు అనేవి
రాతి వేదికలు. వీటిని ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడానికి కింద భాగంలో నిర్మిస్తారు. అహు వెనక గోడ కొన్ని అడుగుల ఎత్తులో ఉండాలి. అండ్ అలాగే ఇది సాధారణంగా సముద్రం వైపు చూస్తూ ఉండాలి. ముందు గోడను చతురస్రాకార పాయం అని పిలిచే బసాల్ట్ దిమ్మతో రూపొందిస్తారు. వేదిక లోపలి భాగంలో వాలుగా ఉంటుంది. ఒక రాళ్ళు పరిచిన చెపట కూడా ఉంటుంది. దీనిని నీటి నుంచి సేకరించిన గుండ్రని రాళ్లతో నిర్మిస్తారు. అండ్ అలాగే ఈ రాళ్ళు పరచబడిన భాగాన్ని పోరో అని పిలుస్తారు. అహు ముందు ఒక పరిచిన ప్లాజా ఉంటుంది. దీనిని మారి అని పిలుస్తారు. అంటే దాని ముందర ఉంటుంది. పైభాగంలో చతురస్రాకార పీఠంపై ఉండే మోవోయిలు భూభాగం వైపు చూస్తూ ఉంటాయి. వేడుక జరిగినప్పుడు ఈ విగ్రహాలకు కళ్ళు పెడతారు. అండ్ అలాగే ఈ కళ్ళ యొక్క తెల్లగుడ్డు ఏదైతే ఉందో పగడాలతో తయారు చేస్తారట. నల్లగుడ్డు ఏదైతే ఉందో అబ్సిడియాన్తో తయారు చేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద అహు ఒక వైపు నుంచి మరొక వైపుకు దాదాపుగా 220 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిపై 15 మోవోయ్ విగ్రహాలు ఉంటాయి. వీటిలో కొన్ని 9 మీటర్ల పొడవు ఉంటాయి. అనేక విగ్రహాలు సముద్రం పాలయ్యాయి. అండ్ అలాగే కొన్ని సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. 313 సేకరించిన అహువులలో కేవలం 125 అహులలో మాత్రమే ఈ మోవోయ్ శిలలు అనేది కనిపించాయి. ఈ ద్వీప చరిత్రలో 2 రకాల గుహలు ఉన్నాయి. ఒకటి హరే పాయంగా, ఇది దీర్ఘ వృత్తాకార పునాదితో ఉన్న ఒక ఇల్లు. అయితే వీటిని పూర్తిగా రానో కావో అగ్నిపర్వత బిలంలో కనిపించే బసాల్ట్ స్లాబ్లతో నిర్మించారు. పడవను బోర్లించిన ఆకారంతో పైకప్పును ఏర్పాటు చేసేవారు. రెండవది హరే ఒక, ఇది ఒక రకమైన గుండ్రటి ఇల్లు నిర్మాణం. పాపాను యొక్క ప్రారంభ ప్రాంతంలో పౌరులు మరణించిన వారిని పడవపై కట్టి సముద్రంలోకి పంపేవారు. అండ్ అలాగే ఇతర ద్వీపాల్లోని మరికొందరు పాలినేషియా పౌరులు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటించేవారు. తర్వాతి కాలంలో ఈ మరణించిన వారిని రహస్య గుహల్లో పూడ్చిపెట్టేవారు. శత్రువులు అపవిత్రం చేయకుండా ఎముకలను కాపాడేందుకు ఈ పద్ధతిని ఉపయోగించేవారు. సో తర్వాతి కాలంలో ఇది చాలా వరకు చేంజ్ అవుతూ వచ్చింది. ఈస్టర్ ద్వీపంలో రాతి రాతలు మరియు రాతిపై చెక్కబడిన చిత్రాలు వంటివి ఎక్కువ ఆధారాలు దొరికాయి. సుమారు 1000 ప్రదేశాల్లో 4000కు పైగా ఈ రాతి రాతలను గుర్తించారు. రాతిపై నమూనాలు చిత్రాలు గీయడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. టోటెంను సృష్టించడానికి అండ్ వివిధ ప్రాంతాలను గుర్తుంచుకోవడానికి, ఒక వ్యక్తి కానీ లేదా ఒక సంఘటన కానీ గుర్తించడానికి ఈ వీటిని గీసి ఉండవచ్చు. అవగతం చేసుకోలేని ఈస్టర్ ద్వీపం యొక్క లిపి రోంగో లిపికి రాతి రాతలతో సారూప్యత ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం ఇక్కడ జనాభాలో అతి కొద్ది మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. రోంగో లిపిని కేవలం పాలక కుటుంబాలు మరియు మత పెద్దలకు మాత్రమే నేర్చుకోవడానికి హక్కు ఉంటుంది. వందల సంఖ్యలో వస్తువులపై రోంగో లిపి చెక్కి ఉందని అనుమానిస్తున్నారు. వీటిలో కేవలం 28 మాత్రమే భద్రపరిచారు. ఇది చూడడానికి రాతి రాతలుగా ఉన్నప్పటికీ దీనిని చదవడానికి విలోమ బౌస్ట్రోఫిడన్ అనే శైలిని చదవాల్సి ఉంటుంది. బౌస్ట్రోఫిడన్ అనేది ఒక రాత శైలి. ఇక్కడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు పదాలు అనేవి ప్రత్యామ్నాయంగా వ్రాయబడతాయి. 18 మరియు 19వ శతాబ్దంలో ఈ ఈస్టర్ ద్వీపంలో కలప దొరకడం చాలా కష్టతరమైంది. అయితే ప్రపంచ మ్యూజియంలలో ఉత్తమమైన మరియు ప్రత్యేకమైన చెక్క బొమ్మలు ఇక్కడే సృష్టించబడ్డాయి. వాటిలో ఒకటి రిమిరో రకం. ఇది ఒక గ్యాడ్జెట్ లేదా మెడలో వేసుకునే ఆభరణంలా ఉంటుంది. దీని యొక్క ఆకారం చంద్రవంకలా ఉంటుంది. 1 లేదా 2 మొనలపై ఒక తల కూడా ఉంటుంది. ఇదే నమూనా రాపానుయ్ పథకంపై కూడా కనిపిస్తూ ఉంటుంది. రెండవది మోకోమిరో, బల్లి తలతో ఉన్న ఒక పురుషుడు. టోరోమిరో పైన్ చెట్ల కలప నుండి బాగా చెక్కబడిన బొమ్మలు ఇవి మరణించిన పూర్వీకులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ బొమ్మలు అరుదుగా లభ్యమవుతాయి. సాధారణంగా ఇవి పురుషుడి బొమ్మలు. ఈ బొమ్మల యొక్క వెన్నుపూస మరియు వెనుక భాగం కనిపిస్తూ ఉంటుంది. మహిళల బొమ్మలు పురుషుల వాటి కంటే చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటి యొక్క శరీరం అనేది చాలా చదరంగా ఉంటుంది. అండ్ అలాగే స్త్రీ యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో అవి
శరీరంపై పెట్టుకొని ఉంటాయి. కొన్ని బాగా పెద్దగా చెక్కబడి ఉన్నప్పటికీ వీటి మెడలో ఆభరణాలు చెక్కబడి ఉంటాయి. ముఖ్యంగా పురుషుల బొమ్మలకు ఈ ఆభరణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది సో కామెంట్లో రాయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.